ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై మంచానికే పరిమితమైన చిన్నారి అక్షయపై ఇటీవల ఆర్బీ న్యూస్ అయ్యో పాపం చిన్నారి అనే వార్తను ప్రసారం చేయగా స్పందన లభించింది. చిన్నారి బాధను చూసిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాపకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ను ఆదేశించారు. అక్షయ్కు వైద్య చికిత్సలు చేయిస్తామని ఆదివారం కలెక్టర్ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అక్షయ తండ్రి నరేష్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తక్షణమే అక్షయ్కు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైద్యునితో మాట్లాడి చిన్నారి అక్షయ్కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు చిన్నారి ఆరోగ్య సేవలపై తనకు సమాచారం ఇస్తూ ఉండాలని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ను కలెక్టర్ ఆదేశించారు. సో నెక్స్ట్ ఆపరేషన్ ఉంది కదా వరంగల్, చెప్పండి మీకు ఏం కావాలి? అది ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్? దివాళీ రోజు, పోయిన దివాళీ కదా. డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి ఒక ఆపరేషన్ అయితే అయింది కదా. డాక్టర్ ఏమంటున్నారు? ఈ నరాలు చేసి ఇట్లానే ఫిజియోథెరపీ చేస్తుంది మూమెంట్. అంటే దీంట్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నిన్న మీరు అంటే సమాచారం నేను చూసిన తర్వాత హైదరాబాద్లో కూడా బర్న్ స్పెషలిస్ట్ కొంతమంది ఉంటారు. ఇదే కాకుండా చిన్నారి తల్లిదండ్రులు పేద కుటుంబం కావడంతో పాపకు కావలసిన మెడిసిన్ కు కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఆర్బీ న్యూస్ వారింటికి వెళ్లి దాతలు సహకరించాలని ప్రసారం చేయగా కొంతమంది దాతలు ముందుకు వచ్చి వారికి ఆర్థికంగా సహాయం చేయడం, అలాగే నేడు కలెక్టర్ స్పందించి చిన్నారి వైద్యానికి ఆదేశాలు ఇవ్వడంతో చిన్నారి తండ్రి నరేష్ ఆర్బీ న్యూస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ఏది ఏమైనా చిన్నారి ఆరోగ్యం మెరుగుపడి అందరి పిల్లల్లాగా త్వరలోనే నడవాలని ఆర్బీ న్యూస్ కోరుకుంటుంది. జయశంకర్ భూపాల్పల్లి. నా పేరు కాజిపేట నరేష్. నా బిడ్డ అక్షయ 7 సంవత్సరాలు. బాంబు కాల్స్తున్న క్రమంలో చిన్న నిప్పుబడి ఆమెకు 40% కాళ్ళు కాలిపోయినాయి. ఒక కాలుకు సర్జరీ అయింది, ఇంకో కాలుకు కావాలి. ఈ 2 కాళ్ళ మధ్యలో అతుక్కొని ఆమెకు నడవలేకపోతుంది, మంచానికి పరిమితమైంది. యూకేజీ పాప సన్వ్యాలీ స్కూలు. మొదట ఈ పాప ఇట్లా అయిపోయిందని తెలుసుకున్న ఆర్బీ న్యూస్ భూపాల్పల్లి మా ఇంటికి వచ్చి ప్రవీణ్ అన్న, మదన్న వాళ్ళు వచ్చి మా పాపను కథనం ద్వారా స్పందించిన వెంటనే కలెక్టర్ స్పందించి మీడియా అందరూ సపోర్ట్ చేసిండ్రు. ముందుగా మాత్రం ఆర్బీ న్యూస్ మాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఆర్బీ న్యూస్కు నేను కష్టకాలంలో మా పాపకు ట్రీట్మెంట్ చేయించాలనుకున్నా కూడా నా దగ్గర డబ్బులన్నీ వెచ్చించి అయిపోయినాయి. తర్వాత వీళ్ళు న్యూస్ వాళ్ళు వచ్చి చేయడం ద్వారా కొంత దాతలు నాకు ముందుకు వచ్చి సహాయం చేశారు. నా బిడ్డ ప్రాణాలు కాపాడుకున్నాను. అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంకా మెరుగైన వైద్యం కోసం ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారిని కలిసాము. సార్ కూడా సానుకూలంగా స్పందించి ఆమెను హైదరాబాద్ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేపిస్తానని సార్ మాట మాకు ఇచ్చాడు. సంతోషం. పాప నడిచి మంచిగా ఉంటే మాకు తల్లిదండ్రులుగా మాకు అదే పెద్ద గొప్ప వరం. ఈ ఆర్బీ న్యూస్కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.